Hi everyone, welcome to Gopi Short Circle. So friends, మనం సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్లో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది సమ్ ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ తర్వాత కానీ 6 ఇయర్స్ తర్వాత కానీ 5 ఇయర్స్ తర్వాత కానీ డబుల్ అవుతూ ఉంటుంది. లేదంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది కొన్ని క్వశ్చన్స్ మనం చూసాం కదా. మరి ఈ క్వశ్చన్ చూస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ. on a certain amount of money, the simple interest becomes 320 rupees after 8 years అంటున్నాడు. If the principal amount is made 6.4 times of itself after every 4 years, find the total interest occurred at the end of 12 years అంటున్నాడు. అంటే చూడండి మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే 8 ఇయర్స్లో ఏమవుతుంది ఇంట్రెస్ట్ అనేది 320 రూపీస్ అవుతుంది అంటున్నాడు. 8 ఇయర్స్లో ఇంట్రెస్ట్ మాత్రమే అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి 0 ఇయర్ అనేది ఉంది. ఇక్కడ 0 ఇయర్ నుండి మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎవ్రీ 4 ఇయర్స్కి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఎవ్రీ 4 ఇయర్స్కి ప్రిన్సిపల్ అమౌంటే కాదు, ఎంతైతే అమౌంట్ అవుతుందో అది 6.4 టైమ్స్ అవుతుంది అంటున్నాడు. అందుకోసం ఎవ్రీ 4 ఇయర్స్ కాబట్టి నేను 4 ఇయర్స్ తీసుకుంటున్నా. 4 ఇయర్స్ అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్ అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్ అండ్ నెక్స్ట్ 4 ఇయర్స్ టోటల్ ఎన్ని ఇయర్స్ అన్నాడంటే 12 ఇయర్స్ అన్నాడు. 12 ఇయర్స్ అన్నాడు. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చిండు మనకి 8 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. 8 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు మనకి 320 రూపీస్ అవుతుంది. 8 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 320 రూపీస్ అవుతుంది. మరి 320 రూపీస్ అన్నప్పుడు మనకి ఎవ్రీ 4 ఇయర్స్ క్యాల్కులేట్ చేయమంటున్నాడు. మళ్ళీ ఎవ్రీ 4 ఇయర్స్ అన్నప్పుడు ఇక్కడే కదా 8 ఇయర్స్, ఇది 8 ఇయర్స్ అంటే ఇక్కడే కదా, అప్పుడు 8 ఇయర్స్ అన్నప్పుడు ఈ 8 ఇక్కడ చూడండి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 0 ఇయర్ నుండి 8 ఇయర్స్ వరకే కదా ఇంక్రీజ్ అయింది, ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకోసం ఇక్కడ నుండి ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ 320. మరి ఈ హాఫ్ దగ్గర ఎంత అంటే మనం ఏమంటాం, ఎవ్రీ ఇయర్ మనం ఏమంటాం సింపుల్ ఇంట్రెస్ట్ సమానంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాం. అలాగే ఎవ్రీ 4 ఇయర్స్ అన్నప్పుడు కూడా సమానమే కదా. అందుకోసం ఎవ్రీ 4 ఇయర్స్ అంటే 2 టైమ్స్ అవుతాయి కాబట్టి అప్పుడు ప్రతి 4 సంవత్సరాల వడ్డీ ఎంత అంటే 160. ప్రతి 4 సంవత్సరాల వడ్డీ ఎంత అవుతుంది 160 అవుతుంది. ఇప్పుడు 160 అనేది కరెక్టే. ఇప్పుడు ఏమన్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ మేడ్ 6.4 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. అంటే ప్రతి 4 ఇయర్స్కి 6.4 టైమ్స్ అవుతుంది అన్నాడు కదా. మరి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి తెలియదు. మళ్ళీ ఇంకోటి ఏమన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా ఇక్కడ లేదు. అందుకోసం మనం ఏం చెప్తున్నామంటే చూడండి, ఇక్కడ నాకు 160 రూపీస్ అనేది ఈ గ్యాప్లో వచ్చింది. 160 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది 160 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 160 వస్తుంది. అంటే నీకు 3 పార్ట్స్ చేసిన నేను 12 ఇయర్స్ వరకు. 160 ఎవ్రీ 4 ఇయర్స్. అప్పుడు మరి ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ ఏమవుతుంది అంటున్నాడు 6.4 టైమ్స్ పెరుగుతుంది అన్నాడు. మరి ఫస్టే పెరుగుతుందా పెరగదు, 4 ఇయర్స్ అయిన తర్వాత పెరుగుతుంది. అంటే ఇక్కడ 6.4 టైమ్స్ పెరుగుతుంది, ఇక్కడ 6.4 టైమ్స్ పెరుగుతుంది అన్నట్టు. 4 ఇయర్స్ అయిన తర్వాత కదా పెరిగేది. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే 160 పైన ఫస్ట్ 4 ఇయర్స్కి ఇంక్రీజ్ కాదు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏది నెక్స్ట్ 4 ఇయర్స్ మళ్ళీ ఎంత ఆ ప్రిన్సిపల్ అదే 160 అనుకోవాలి మనం. అందుకోసం దానిపైన 6.4 పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 4 ఇయర్స్ ఏమొస్తుంది మళ్ళీ 160 తీసుకుంటున్నాం. ఆ 160 పైన 6.4 మళ్ళీ ఎంత అంటే 6.4. ఎందుకంటే ఇక్కడ వాల్యూకి 6.4, మరి ఇక్కడ వాల్యూకి ఈ రెండు 6.4 కదా తీసుకోవాలి. అందుకోసం తీసుకున్నాం. ఇప్పుడు 160 చూడండి మనకి ఇక్కడ అన్నిట్లో మనకి 160 అనేది ఉంది కాబట్టి నేను 160 కామన్ తీసుకుంటా. మరి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 1 ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 6.4 ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత అంటే మీరు ఇక్కడ చూడండి 6.4 ఇంటూ 6.4 చేశారనుకోండి. అప్పుడు నీకేమొస్తుంది అని అంటే ఇగో 16 ఎంత అంటే 4 జా, అలాగే మళ్ళీ 16 ఎంత అంటే 4 జా 64 కదా. అంటే మళ్ళీ 4 జా వాల్యూ ఎంత అంటే 16 కదా. అంటే ఇక్కడ చూడండి 16 అంటే 16 క్యూబ్ వాల్యూ ఎంత అని తీసుకుంటారంటే 4096 అని తీసుకుంటారు. అప్పుడు 4096 తీసుకుంటున్నాం. 4096 అంటే ఇక్కడ పాయింట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే 1 2 రెండు స్థానాల ముందు పాయింట్. ఇదంతా నేను యాడ్ చేసాను అనుకోండి 40 + 6 46, 46 + 1 ఎంత అంటే 47. అండ్ నెక్స్ట్ ఇంకోటి 0.4 0.96 యాడ్ చేస్తున్నా. అప్పుడు నాకు ఏమొస్తుంది 1 పాయింట్ ఏం రాసుకోవచ్చు 36. అంటే 1.36 అంటే ఈ 1 కూడా ఇందులో యాడ్ అవుతుంది కదా. అందుకోసం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. అంటే ఓవరాల్గా 160 ఇంటూ 40 47 + 48 పాయింట్ ఏం రాసుకోవచ్చు అంటే 36. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 16 6 96 అవుతుంది. అలాగే 16 3 48 + 9 57 అవుతుంది. అలాగే 16 8 128 + 5 133 అవుతుంది.
అలాగే 64 ప్లస్ 13 ఎంత అవుతుందంటే 77 అవుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అని అంటే సో పాయింట్ తీసుకోవచ్చు. అంటే మన ఆన్సర్ సో 7737 పాయింట్ ఏం రాసుకున్నాడు 6 అనేది ఆన్సర్ అవుతుంది. సో చూడండి 12 ముగింపులో వచ్చిన మొత్తం వడ్డీని కనుగొనండి అన్నాడు. అంటే నాకు ఇంట్రెస్టే తీసుకున్నాడు వల్ల నేను 160 అనేది మనం ఇంట్రెస్ట్నే క్యాలిక్యులేట్ చేసినాం, ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోలేదు, మనకు సంబంధం లేదు అక్కడ. ఎందుకంటే ఆఫ్టర్ 12 years సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అన్నాడు, అదే ఇంట్రెస్ట్ తీసుకున్నాం. ఆప్షన్ ఏం రైట్ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.